ఎండాకాలం ఏప్రిల్ మాసం గుర్తొచ్చిందంటే మనకి మొదట గుర్తొచ్చేది ఊరు మిరపకాయలు. పచ్చిమిరపకాయల్ని చల్ల మజ్జిగలో వేసి 3 రోజులు నానబెట్టి దాన్ని తీసి మా రెండంతస్తుల మేడ మీద పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం ప్రయాస 100 గంటల పైనే పడుతుంది. మొన్న 15 రోజుల క్రితం 2 సార్లు వాన పడింది. పడినప్పటికీను చాలా జాగ్రత్తగా తడవకుండా చూసుకోవడం జరిగింది. ఈ వేసవికాలం ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ నుంచి మొదట్లో ఊరి మిరపకాయలతో మొదలెట్టి దాని తర్వాత గుమ్మడికాయ వడియాలు, మినపప్పు వడియాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇది మీరు చూస్తున్నటువంటి మా మొదటి విడత ఊరి మిరపకాయలు, చల్ల మిరపకాయలు. ఇది పప్పులోకి, సాంబార్లోకి తింటే అత్యద్భుతంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రయాస ఇప్పటివరకు 100 గంటల పైనే జరిగింది. ఇంకా సుమారుగా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో తేమ ఇంకా ఉన్నట్టుంది. అది ఎండటానికి సుమారుగా ఇంకో 2 రోజులు పడుతుంది. ఇది అయిన తర్వాత ఏప్రిల్ 3వ వారం నుంచి ఊరి మిరపకాయలు పూర్తిగా ఎండిన తర్వాత ఏప్రిల్ 3వ వారం నుంచి మినపప్పు వడియాలు, గుమ్మడికాయ వడియాలు, నువ్వుపప్పు వడియాలు, నువ్వులతోటి వడియాలు అన్నీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అసలైనది మొదలవుతుంది ఊరగాయ. ఆవకాయ, మాగాయ సుమారు మేము 25 కాయలు చొప్పున పెడతాము మా ఇంట్లో. అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. 100 గంటల ప్రయాసతో మొదటి విడత ఊరి మిరపకాయలు చేద్దాం.